ఈ దేవుడు లేడన్న ఒక పెద్ద వాదన జరుగుతుందట. దేవుడు ఉన్నారని ఒక గుంపు వచ్చి వాదన చేస్తుందట. ఒక పెద్ద ఆయన లేచి వచ్చాడు. సరి అయిన చెప్పులు లేవు ఆయనకి, సరి అయిన సొక్కా లేదు ఆయనకి. పల్లెటూరు కమలా ఉంటుంది చూసారా, దాన్ని ఒలుస్తూ 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 వచ్చి ఎవరైతే నాస్తికుడు ఉన్నాడో ఆ నాస్తికుడి చేతుల్లో పెట్టి ఆ తొక్కలన్నీ, ఆ కమలా తొక్కలు ఏవైతున్నావో అన్నీ ఆయన చేతుల్లో పెట్టి తొనలు మాత్రం ఈయన తింటూ అన్నాడట, రుచి ఎలా ఉందని అడిగాడట. నాస్తికుడు సీరియస్గా చూసానట, నీకు పిచ్చా, తొక్కలు నా చేతులు పెట్టి తొనలు నువ్వు తినేసి నా టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నావు అన్నాడట. అప్పుడు అన్నాడట ఆ పల్లెటూరు ఆయన, దేవుడు రుచి ఏంటో తింటున్న నాకు తెలుసు తప్ప తొక్కలు పట్టుకుని అడుగుతున్న నీకేం తెలుసు అని అడిగాడట. ఇది నిజమే. దేవుడు మనకు ఎలా తెలుస్తాడంటే అది రుచి చూసిన వాడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే యెహోవాను రుచి చూసి ఎరుగుడే.